చుట్టూ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడైతే వర్షం పడుతుంది. పొక్కులు వేటుకొని వచ్చాం. ఈ పాకనే చూపిద్దాం అనుకున్నా. ఇందాక వేటకు వచ్చాం. చూడండి మా కుక్కలు వర్షానికి ఎక్కడ లోపల దూరిపోయినాయి. ఇదేనండి మా ట్రైబ్స్ వేసుకునే ఫామ్ హౌస్ అనుకోండి. చూడండి దబ్బగడ్డితో నేసుకున్నారు మొత్తం. ఇదంతా పాక అంటాం. ఇది ఇక్కడ కూర్చున్నాం కదా, ఇది అరప అంటాం. ఇది అరప. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదేమో ఎత్తలు అంటారు. చేపలు పట్టుకోవడానికి మేము ఉపయోగించే సాధనం. పొలాల్లోనే పట్టుకుంటే అలా ఉపయోగిస్తాం. చాలా నీట్గా కట్టుకున్నారు. ఎంత వర్షం వచ్చినా కూడా తడిసే ప్రసక్తి అయితే లేదు. ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా పాక. ఆ పాకలోనే నేను ఉన్నాను. చాలా బాగుంది కదా. ఇది ఇక్కడే కాదు ఫ్రెండ్స్, ట్రైబల్ ఏరియాకి మీరు వెళ్ళి చూసినట్టయితే ఎక్కడ చూసినా కనిపిస్తాయి. చిన్న చిన్న గుడ్ల దగ్గర, లేకపోతే పెద్ద పెద్ద కొండల దగ్గర పనికొస్తాయి. ఇవి దేనికంటే మేము కొన్నిసార్లు పంటను కాపాడుకోవడానికి, వాటి కాపలా ఉండడానికి అనేది ఈ పాకలనే ఉపయోగిస్తాము. అక్కడ రాత్రుల పూట కూడా స్టే చేస్తాము. అలాగే ఎమర్జెన్సీ టైంలో కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఎండ బాగా ఎక్కువ కాసినప్పుడు కానీ, వడదెబ్బ తగిలే సమయంలో ఇలాంటి పాకలు మీకు బాగా పనికొస్తాయి. అలాగే భారీ వర్షాలు కురిసేటప్పుడు కూడా ఇలాంటి పాకలు మీకు కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే బెస్ట్ హనీమూన్ ప్లేస్ మాకైతే. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఇంటి దగ్గర ఉండరు. బియ్యాలు అవన్నీ పట్టుకుని పంటకి కాపలు కాసినట్టుగా వెళ్ళిపోతారు. వెళ్ళి 2-3 రోజులు అక్కడే ఉండి వస్తారు. నిజంగా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం గుడ్డి దగ్గర ఉంది, కానీ కొన్ని చోట్ల అయితే మంచి వాటర్ ఫాల్ పక్కన ఇలాంటి పాకలు కట్టుకుంటారు. మంచి వాటర్ సౌండ్, గాలి, ప్రకృతి నిజంగా సూపర్గా ఉంటుంది. చాలా ప్లెజెంట్ నేచర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా వీడియోస్ అన్ని చూడండి. చూసినప్పుడు మీకు నచ్చితే అప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.